నమస్కారం అండి. నేను డాక్టర్ కిరణ్ పెద్ది. ఇప్పుడు మనం ముఖ్యంగా ఇండైజెషన్ అంటే అజీర్తి గురించి కొంచెం తెలుసుకుందామండి. నేను కన్సల్టెంట్ గ్యాస్ట్రోంట్రాలజిస్ట్. సో ఇప్పుడు మనం చాలామంది పేషెంట్స్ వచ్చేసి డాక్టర్ గారు నాకు గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది, నాకు ఇండైజెషన్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్నాయి, అజీర్తి ఎక్కువగా ఉందని చెప్తూ ఉంటారు. సో ఈ అజీర్తి ఇండైజెషన్ చూసినట్టయితే దీని మెడికల్ టెర్మినాలజీలో డిస్పెప్టిక్ సిమ్టమ్స్ అంటారు అనమాట. ఈ డిస్పెప్టిక్ సిమ్టమ్స్ అనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్కరి విధంగా రావచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అండర్స్టాండింగ్ ఉంటుందన్నమాట. సో కామన్గా చూసినట్టయితే కొంతమంది తేనుపులు ఎక్కువగా రావడము దాన్ని ఇండైజెషన్ లాగా అంటుంటారు, కొంతమంది కడుపు నొప్పి రావడం ఇండైజెషన్గా అంటుంటారు, కొంతమందికి పొట్ట ఉబ్బరంగా అవుతుంటుంది వీళ్ళు ఇండైజెషన్ అంటుంటారు, కొంతమందికి మోషన్ సరిగా ఉండవు వాటి కూడా ఇండైజెషన్ అంటారు, కొంతమంది విరోచనాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళు కూడా ఇండైజెషన్ అనడం జరుగుతూ ఉంటుంది. సో ఈ అన్నిటికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ రీజన్స్ ఉండడం జరుగుతుంటుందండి. ఒకటి ఏంటంటే మనం ఇప్పుడు ఈ రిఫ్లెక్స్ సింటమ్స్ అంటాం, ఈ హార్ట్ బర్న్ రావడం, ఛాతీలో బర్నింగ్ రావడము, వామిటింగ్ రావడం అని చూసినట్టయితే దీన్ని గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ అనడం జరుగుతుంటుంది. సో ఇవి మనం కామన్గా ఏంటంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి, ఇర్రెగ్యులర్ డైట్ ఉన్న వాళ్ళకి, నైట్ ఇర్రెగ్యులర్ స్లీప్ టైం ఉన్న వాళ్ళకి, స్మోకింగ్ ఆల్కహాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ రిఫ్లెక్స్ సింటమ్స్ జరగడం జరుగుతూ ఉంటుంది. ఈ కడుపుబ్బరం చూసినట్టయితే మనం ఈ ఇరిటబుల్ బౌల్ అంటాం అనమాట. ఇరిటబుల్ బౌల్ని పొట్ట ఉబ్బరంగా మారి టైట్నెస్ అయ్యి గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. దీన్ని మోస్ట్ కామన్లీ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటుంటాం. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే ఏంటంటే జబ్బు ఏం లేకపోయినా కూడా ఇంటెస్టైన్ సెన్సిటివిటీ పెరగడం వల్ల వచ్చే ఇబ్బంది అనమాట. కొంతమందికి మనం ఈ విరోచనాలు ఎక్కువడము, కొంతమంది కాన్స్టిపేషన్ ఎక్కువడం కూడా జరుగుతుంటుంది. సో ఇవి చూసినట్టయితే మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్గా చెప్పుకోవచ్చు. మనకు కాన్స్టిపేషన్ మలబద్ధకం చూసినట్టయితే సింపుల్గా మనం తీసుకునే డైట్లో వాటర్ తక్కువ ఉండడము, వెజిటబుల్స్ తక్కువ ఉండడము, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉండడం వల్ల వచ్చే ఇబ్బంది అనమాట. ఇవే కాకుండా మనం విరోచనాలు చూసినట్టయితే ఇన్ఫెక్షన్స్, కామన్ ఇన్ఫెక్షన్స్, వాటర్ కంటామినేషన్ వల్ల, కలుషితమైన వాటర్ తీసుకోవడం వల్ల ఇంటెస్టైన్కి ఇన్ఫెక్షన్ వచ్చి దానివల్ల విరోచనాలు అవ్వడం, వాంతులు అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. దీన్ని అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అనడం జరుగుతూ ఉంటుంది. సో ఇవే కాకుండా మనం ఈ వాంతులు ఇవే కాకుండా కొంచెం కడుపు నొప్పి విపరీతంగా వస్తూ ఉంటుంది. కడుపు నొప్పి ఇచ్చే వాళ్ళకి కొంతమందికి అల్సర్ ప్రాబ్లం వల్ల రావచ్చు, కొంతమందికి సింపుల్గా గ్యాస్ ట్రాప్ అవడం మూలాన వచ్చే అవకాశం ఉంటుంటుంది అనమాట. సో ఈ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ రావడము, పెయిన్ కిల్లర్స్ ఎక్కువ తీసుకోవడము, యాంటీబయాటిక్స్ ఎక్కువ తీసుకోవడము, ఇవే కాకుండా హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే దాంతో కూడా ఈ కడుపు నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది, అల్సర్స్ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ ఇండైజెషన్ అనేది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటుంది. కాబట్టి మనకు ఇండైజెషన్ అంటే ఎగ్జాక్ట్లీ ఏంటి, మనకంటే గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందా, తేనుపులు ఎక్కువగా వస్తున్నాయా, మంట ఎక్కువగా వస్తుందా, విరోచనాలు సరిగా ఉండట్లేదా, మలబద్ధకం ఎక్కువగా ఉంటుందా, కడుపు నొప్పి ఎక్కువగా ఉంటుందా, ఇవన్నీ చూసి దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన కారణం ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ అనేది జరుగుతుంటుంది. సో మనం ఈ అజీర్తి ఇండైజెషన్ అనేది కూడా ఎప్పుడు కూడా ఒక్క జబ్బులాగా పరిగణించకుండా దీనికి ఎగ్జాక్ట్లీ రీజన్స్ ఏంటి, దాన్ని ఎట్లా గుర్తించాలి, దానికి ఎట్లా ట్రీట్మెంట్ చేయాలనేది మీరు స్పెషలిస్ట్ అడ్వైజర్ని తీసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ అరికట్టవచ్చు.